ప్రతిష్టకు సంబంధించినంత వరకు దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా యూనివర్సిటీలో ప్రక్షాళన ఉండబోతుందని అయితే మాత్రం చెప్పుకోవచ్చు. రైట్, ఓకే భరత్, ఒక్కసారి సతీష్తో మాట్లాడదాం. మన విజయవాడ రిపోర్టర్. ఏదైతే ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేయడం కావచ్చు, నూతన చైర్మన్గా ప్రవీణ్ ఆదిత్య బాధ్యతలు స్వీకరించడం కావచ్చు, ఎండీకి సంబంధించి కొన్ని ఆరోపణలు వినిపించడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చలో ఉన్నటువంటి అంశాలని చెప్పుకోవాలి. అసలు మొత్తంగా సతీష్, ఏం జరిగింది ఈ అంశంలో? ఎందుకు జీవీ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది? నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? అసలు ఆ అంశంలో రాజకీయంగా కూడా చాలా వరకు వివాదం చెలరేగింది. అసలు ఎలా చూడాలి, ఏం జరిగింది మొత్తం అంశంలో? సతీష్, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? జీవీ రెడ్డి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా అధికారం చేపట్టిన తర్వాత ఆయన అనేకమైన ప్రణాళికల ద్వారా దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ఆదాయ వనరులను పెంచాలని చెప్పేసి ఆయన ఎంతగానో ఆలోచించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో చూస్తే ఆయన దాదాపుగా 78,000 కిలోమీటర్ల పొడవున్న ఫైబర్ నెట్ కేబుల్ తో పాటు అనేక రకాలైన ఆధునిక విధానంలో ఫైబర్ నెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం లబ్ధి చేకూర్చేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పుడు మరి ఆ ఎండి ఆయన ఏమాత్రం కూడా దినేష్ కుమార్ ఏమాత్రం కూడా సహకరించకపోగా అందులో ఉన్న అధికారులు ఎవరు కూడా పని చేయడానికి ముందుకు రాకపోవడం వల్లే ఈ విధానంలో నష్టపోతున్నట్లుగా భావించి ఆయన ఎన్నో మార్లు వారిని హెచ్చరిక చేశాడు. అప్పటికి కూడా వారు ఏమాత్రం కూడా చర్యలు చేపట్టలేదు. మరి ఈయన జీవీ రెడ్డి ఆయన మంత్రి బీసీ జనార్దన్ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్లుగా చెప్తున్నాడు. ఆయన బీసీ జనార్దన్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ ఓఎఫ్సి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా మనం ప్రజలకు అందించాల్సిన సేవలను ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన భావించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా సమన్వయం లేకుండా అధికారులు, అందులో పనిచేసే ఉద్యోగులు అందరూ కూడా, టెక్నికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఏమాత్రం కూడా సహకరించకపోవడం వల్లే నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని చెప్పాడు. ఎందుకంటే దినేష్ కుమార్ ని కూడా మార్చమని చెప్పి ఆయన బీసీ జనార్దన్ మంత్రిని కోరినట్లుగా మనము చూస్తున్నాము. ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన అన్ని కూడా ఆఫీసర్లకు సంబంధించిన వాటి మీదే ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అధికారులు ఎవరు కూడా ఆయనకి కోఆపరేషన్ చేయకపోగా కనీసం కేబుల్ ఆపరేటర్లు వచ్చి మరి అక్కడ మాకు అనుమతులు మీరు పర్మిషన్ ఇస్తే చాలు, అందులోకి అవసరమైన కేబుల్ మేమే కొనుక్కుంటాము, లేకపోతే ఆ బాక్సులు సెటప్ బాక్సులు కూడా మేమే కొనుక్కుంటాము, మీరు కేవలం అనుమతిస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు ఎన్నిసార్లు చైర్మన్ ని అడిగినా కూడా వారు ఏమాత్రం కూడా సహకరించలేదని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే మరి ఇప్పటికే గత 5 సంవత్సరాల్లో కూడా ఎంతో నష్టపోయి ఉన్నాము. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యొక్క ఫైబర్ నెట్ ను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. ఒకే కనెక్షన్ ద్వారా టీవీని, నెట్వర్క్ ని అలాగే ఇంటర్నెట్ ని కూడా 3 సర్వింగ్లు కూడా ఒకే పనిలో చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి తీసుకుని వెళ్ళాడు. ప్రజలకు అందించడంలో చాలా వెనుకబడిపోయి ఉన్నామని చెప్పేసి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేసినట్లుగా మనము చూస్తున్నాము. ఎందుకంటే మరి ఇప్పటికే ఒక్కొక్క రోజు వచ్చేటప్పటికి కొన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని వారికి జీతాలుగా చెల్లించాల్సి వస్తుంది. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో 410 మంది వర్కర్స్ అందులో పనిచేసే స్టాఫ్ కూడా ఉన్నారు. వారి వల్ల ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా ఆఫీస్కి వచ్చేవాళ్ళు కాదు, కేవలం ఆ జీతాల కోసమే వాళ్ళని నియామకం చేసినట్టుగా తెలిసి ఆయన వారిని తీసేయమని చెప్పి కూడా ఆ బోర్డు మీటింగ్ లో తెలియజేశాడు. ఆ తీర్మానాన్ని కూడా వాళ్ళు చేసినప్పటికీ కూడా దాని మీద ఏమాత్రం కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి ఉండి కూడా వాళ్ళు చర్యలు చేపట్టకపోవడం బాధాకరం అని చెప్పేసి చెప్పాడు. మరి దాని ద్వారా మరి దాదాపుగా 1,50,00,000 రూపాయలు జీతాలు, నెలకి 400 మందికి 1,50,00,000 రూపాయల జీతాలను ఉచితంగా వ్యర్థంగా ఇవ్వాల్సి వస్తుంది. మరి ఈ నష్టాన్ని ప్రభుత్వం, ప్రజలు భరించాల్సి వస్తుంది. కాబట్టి వారిని ఇమ్మీడియట్ గా తీసేయమని చెప్పేసి డిసెంబర్ నెలలోనే ఆయన తీర్మానం చేసినప్పటికీ కూడా మరలా జనవరి నెలలో అలాగే ఫిబ్రవరిలో కూడా వారికి జీతాలు చెల్లించడం జరిగింది. ఈ నష్టాన్ని ప్రజలు భరించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. మరి వీటన్నిటిని కలిసి మనం ఆలోచిస్తే
2024 జూన్ నెల 4వ తారీఖున అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి మంత్రులు గాని వారు గాని వారి శాఖల మీద, గతంలో పనిచేసిన అధికారుల మీద, ఆయా సంబంధించిన శాఖల మీద అన్నిటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీని ఏర్పాటు చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత మరలా దాన్ని ఏసీబీతో ఎంక్వైరీ చేయించడం జరిగింది. వాటికి సంబంధించిన ఆఫీసుకి సంబంధించిన రికార్డులన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు స్వాధీనం చేసుకోవడం వల్లే ఏమాత్రం కూడా పని ముందుకు వెళ్ళలేకపోయింది. అంటే ఈ బాధ్యత అంతా కూడా ప్రభుత్వం మీద కూడా ఉన్నది. ప్రభుత్వం సరైన విధానంలో స్పందించలేకపోవడం, ప్రజా వ్యవస్థలన్నీ కూడా ఈ విధంగానే పాడైపోయి నష్టపోతున్నట్లుగా ఆయన భావించి ఆయన తెలియజేసింది ఏంటంటే, నేను వీరిని ట్రాన్స్ఫర్ చేయకపోతే, నా శాఖ నుంచి ఈ అధికారులను తొలగించకపోతే నేను పని చేయలేనని కూడా ఆయన ఆ శాఖ మంత్రికి తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాము. అయినప్పటికీ కూడా ఏ విధమైన మార్పులు లేవు. నేను ఎంతో ఆసక్తితో ఈ ఫైబర్ నెట్ ని నడిపించాలని, దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తుంటే ఆ అధికారులు మాత్రం పని చేయట్లేదు. కాబట్టి ఈ విషయంలో తాను ఇబ్బంది పడినట్లుగా చూస్తున్నాము. ఇదే విషయం మీద ప్రెస్ మీట్ జరిగిన అనంతరం ఆయన మరలా బీసీ జనార్దన్ మంత్రి ఇద్దరిని కూడా పిలిచారు. దినేష్ కుమార్ ని అలాగే చైర్మన్ జీవి రెడ్డిని కూడా పిలిచి వారిద్దరిని కూడా ఆయన పంచాయతీ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అది ఎవరి తప్పో ఏదో తేల్చాలని చెప్పేసి మీరిద్దరు కూడా మీకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా నాకు 2 రోజుల్లో నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పేసి ఆయన అడగటం వల్ల ఆయన బాధపడినట్లుగా మనము చూస్తున్నాము. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధానంలో మరి ఏం జరిగిందో అది బయటకు రాలేదు. కానీ అనంతరం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశాడు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాతే ఆయన ఈ రాజీనామా చేయాలనే ఆలోచన ఉండటం అనేది మరి ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే మరి కార్యాలయంలో జిఎస్టికి సంబంధించిన 370 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం ఆ ఫైబర్ నెట్ కార్పొరేషన్ కి పెనాల్టీగా వారు ఫైన్ వేశారు. మరి ఆ విషయం కూడా ఎప్పుడో గతంలో వచ్చిన ఆ విషయం కూడా నేను జాయిన్ అయిన 2 నెలలు 3 నెలలు అయినప్పటికీ కూడా నాకు తెలియచేయకపోవటం, మరి శాఖాపరమైన ఆ యొక్క బాధ్యతలు లేకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి ఆయన పేర్కొన్నాడు. మరి ముఖ్యమంత్రి కూడా ఈ అధికారాలన్నింటినీ కూడా డీసెంట్రలైజ్ చేసి ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నాడనే ఆ యొక్క వివాదం కూడా ఉన్నది. మరి మంత్రులకే అధికారాలు పూర్తి స్థాయిలో లేవు. మరి వారు కూడా వారి శాఖలకు సంబంధించిన వాటిని కూడా ఈయనే ముఖ్యమంత్రి స్వయంగా రివ్యూ చేయడం కూడా ఆ మంత్రిత్వ శాఖల మీద ఉన్న వారి మంత్రులకు ఉన్న పట్టు ఏ పాటితో కూడా మనకు అర్థమవుతుంది. వీరందరూ కూడా కేవలము నిమిత్త మాత్రులుగానే ఉన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. అలాగే మరి అధికారాలు లేనప్పుడు తాను పనిచేయటం కూడా అనవసరం అని చెప్పేసి చంద్రబాబుని కలిసిన తర్వాత తాను ఆ అధికారానికి చైర్మన్ కి అలాగే అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. అధికార ప్రతినిధి హోదా కూడా ఆయన రాజీనామా చేసినట్లుగా చూస్తున్నాం. అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. మరలా ఆయన నేను ఏ పార్టీలో కూడా చేరబోను, నేను నా న్యాయవాద వృత్తిని నేను కొనసాగించుకుంటాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన గతంలో చాలా సార్లు ఆయన పార్టీ తరఫున తన యొక్క వాయిస్ ని వినిపించడం వల్ల అనేక సందర్భాల్లో ఆ కార్యకర్తలను గాని నాయకుల్ని గాని ఉత్తేజపరిచి వారికి సంబంధించిన ఆ యొక్క విధానాలను కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆయన కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబును నిలబెట్టడంలో ఒక ప్రధాన పాత్ర పోషించారనే విషయం మనకి అర్థమవుతుంది. మరి వీటన్నిటిని బట్టి ఆయన ఎంతో తీవ్ర మనోవేదనకి గురైనట్లుగా మనం చూస్తున్నాము. మరి దినేష్ కుమార్ అనే వ్యక్తి ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఈయన రాజీనామా చేసిన తర్వాతే దినేష్ కుమార్ ను బదిలీ చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన వేరే శాఖకు పంపించకుండా ఆయన వేకెన్సీ రిజర్వ్ లో అంటే జిఏడికి అటాచ్ చేసినట్లుగా మనము చూస్తున్నాము. ఆ స్థానంలో ప్రవీణ్ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ నెట్ సంస్థతో పాటు గ్యాస్ డ్రోన్ కార్పొరేషన్ లో కూడా ఎండిగా ఆయన పనిచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రైట్, ఓకే సతీష్, ఒక్కసారి మన ఏలూరు రిపోర్టర్ సురేష్ తో కూడా మాట్లాడదాం. నిన్న గోదావరి నదిలో జరిగినటువంటి ప్రమాదం, అంటే నిన్న మొత్తం కూడా తెల్లవారుజామున జరిగినటువంటి ఈ